హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ క్లియర్ చేసి ఇక్కడికి లైక్ మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్ కి గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్ కి ట్రైనింగ్ వస్తే ట్రైనింగ్ ఎలా ఉండిద్ది, ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి మాట్లాడుకున్నాము. సో ఫస్ట్ వచ్చే వాళ్ళు ఏ కోర్సెస్ నేర్చుకుని వస్తే బెటర్ అని చెప్పి కూడా అడిగారు. సో అది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా లాంచ్ పడి ఎలా ఫిల్ చేయాలి అదంతా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరన్నా చూడకపోయింటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసి మీరు ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి జాయినింగ్ డేట్ రోజు ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత హాస్టల్స్ ఇచ్చి ఆ నెక్స్ట్ 1 వీక్ ఇండక్షన్ జరిగింది. ఇండక్షన్ వీక్ అయిపోగానే నెక్స్ట్ 2 days LND జరిగిద్ది, లైక్ లీడర్షిప్ అండ్ డెవలప్మెంట్ మీద 2 days ఉండిద్ది. అండ్ నెక్స్ట్ మనకి వెంటనే జావా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ జావాలో ఏంటంటే 3 parts ఉంటాయి. సో పిఎఫ్, ఊప్స్, డిఎస్ఏ. పిఎఫ్ అంటే ఫండమెంటల్స్, ఊప్స్ మీకు తెలిసిందే, అండ్ డిఎస్ఏ ఉంటుంది. సో పిఎఫ్ ఏంటంటే పిఎఫ్ కి 1 week అలొకేట్ చేస్తారు. ఆ వీక్ లో పిఎఫ్ కంప్లీట్ చేస్తారు అండ్ నెక్స్ట్ వెంటనే ఊప్స్ కి వెళ్తారు. సో ఊప్స్ లో ఏంటంటే టాపిక్స్ అగ్రిగేషన్, అసోసియేషన్ అండ్ ఇన్హెరిటెన్స్ మనం నేర్చుకోవాలి. ఒకవేళ వచ్చే వాళ్ళు ఉంటే ఏం నేర్చుకోవాలో ఇవి నేర్చుకోండి. అండ్ పిఎఫ్ లో మోస్ట్లీ అరేస్ లైక్ స్ట్రింగ్ అరేస్, ఇంటీజర్ అరేస్, కంప్లీట్ గా అరేస్ మీద 1D అరే 2D అరేస్ నేర్చుకుంటే పిఎఫ్ చాలు. కాకపోతే ప్రతి ఒక్క మెథడ్స్, స్ట్రింగ్ మెథడ్స్, క్యారెక్టర్ మెథడ్స్, ఇవన్నీ మెథడ్స్ అన్ని క్లియర్ గా నేర్చుకోవాలి. అండ్ ఒకవేళ ముందు వచ్చే వాళ్ళు మేము నేర్చుకుంటామంటే నేర్చుకోండి, లేదంటే మామూలు ఎగ్గిరికి వచ్చిన తర్వాత కూడా నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిఎస్ఏలో స్టాక్స్, క్యూస్ నేర్చుకుంటే చాలు, అవి బాగానే టీచ్ చేస్తారు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ లైక్ ఒక్కసారి జావా కోర్స్ టీచ్ చేయడం అయిపోయింది అంటే టెస్ట్ పెడతారు. అది FA1 జావా మీద. అండ్ మనకి ఈ టెస్ట్ లో పాస్ అవ్వడానికి 65% రావాలి. సో మనం 60% ఏమో హ్యాండ్స్ ఆన్ రాస్తాము. లైక్ కోడింగ్ 3 questions ఉంటాయి, ఒకటి పిఎఫ్ నుండి, ఒకటి ఊప్స్ నుండి, ఒకటి డిఎస్ఏ నుండి. సో వెయిటేజ్ ఎలా ఉంటుంది అంటే పిఎఫ్ 5 marks ఉంటుంది అండ్ డిఎస్ఏ 5 marks ఉంటుంది అండ్ ఊప్స్ కి 10 marks ఉంటుంది. సో ఇదంతా మనకి ఈ 30 marks. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ 20 marks ని 3 times చేస్తారు. సో మన పిఎఫ్ 5 question వచ్చేసరికి 15 marks కి అయింది, ఊప్స్ 10 marks ది 30 marks అయింది అండ్ డిఎస్ఏ 15 marks అయింది. సో మొత్తం 60 marks అవుతాయి. అండ్ మనం పాస్ కావాలి అంటే మనకు కావాల్సింది 65. సో ఆ 5 మనం ఎలా తీసుకురావాలంటే ఆబ్జెక్టివ్ లో ఉండి తీసుకురావాలి. మన ఆబ్జెక్టివ్ 40 marks కి రాస్తాము. సో ఆబ్జెక్టివ్ లో మనం పాస్ కావాలి అంటే మినిమం లైక్ కరెక్ట్ గా 6 bits పెట్టినా, లైక్ అలా పెట్టినా గానీ కరెక్ట్ గా వస్తే కాన్ఫిడెన్స్ తో పెట్టినా పాస్ అవుతారు. అన్ని బిట్స్ కూడా పెట్టచ్చు. అండ్ ఆబ్జెక్టివ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి చూసుకొని చేయాలి. 1 marks, 2 marks, 3 marks క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 1 mark దానికి నెగిటివ్ మార్క్ పోతే 0.25 అండ్ 2 marks దానికి అయితే 0.5 అండ్ 3 marks దానికి 0.75 marks మనం లూజ్ అవుతాం ఒకవేళ మనం రాంగ్ పెడితే. సో ఇవి ఆ ఎగ్జామ్ రూల్స్. బట్ ఎగ్జామ్ జరిగేది మాత్రం చాలా స్ట్రిక్ట్ గా జరిగింది. సో ఈ టెస్ట్ జరిగే రూల్స్ ఒకసారి చెప్తాను. సో టెస్ట్ మాత్రం చాలా సీరియస్ గా జరుగుతుంది. సో పక్కన వాళ్ళని చూసినా గానీ మన ఐడి కార్డ్ తీసుకెళ్లిపోతారు, ఐడి పక్కన పెట్టేస్తారు. సో ఐడి తీసుకెళ్లిపోతారు. లైక్ మాల్ ప్రాక్టీస్ అయితే ఛాన్సే ఉండదు. ఒకవేళ మనం దొరికామంటే డైరెక్ట్ ఎగ్జామ్ అక్కడితో ఆపించేసి, లేకుంటే మేబీ ఒకవేళ సీరియస్ అయితే టర్మినేషన్ దాకా కూడా వెళ్ళొచ్చు. సో ఎగ్జామ్ మాత్రం చాలా జాగ్రత్తగా రాయాలి. ఎలాంటి లైక్ స్లిప్స్ పెట్టడం ఇవన్నీ అయితే అసలు ఏం చేయకూడదు, చేయలేము కూడా. అండ్ నెక్స్ట్ మనకి ఒకసారి ఈ జావా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే నుండి DBMS స్టార్ట్ చేస్తారు. సో DBMS కోర్స్ కి 2 weeks టైం ఉండిద్ది. ఈ 2 weeks లో మనకి ఆల్మోస్ట్ కోర్స్ కంప్లీట్ చేస్తారు. సో DBMS అయితే మోస్ట్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ మీదే ఉండిద్ది అని చెప్పారు. అండ్ సెలెక్ట్ జాయిన్స్ చూసుకొని వస్తే సరిపోయింది. అంటే వచ్చే వాళ్ళు ప్రిపేర్ అవ్వి రావాలి అనుకుంటే SQL లో సెలెక్ట్ స్టేట్మెంట్స్ లైక్ DML, DCL కమాండ్స్ అండ్ జాయిన్స్, ఈ జాయిన్స్ అన్ని కంప్లీట్ గా నేర్చుకుని వస్తే చాలా హెల్ప్ అవుతాయి. లైక్ వీళ్ళు టీచ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి పాస్ అవుతామా లేదా అన్న భయం లేకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఏం నేర్చుకొని రాకపోయినా ఇక్కడ మంచిగానే ప్రాక్టీస్ చేసి హార్డ్ వర్క్ చేసామంటే పక్క క్లియర్ చేయొచ్చు. అండ్ వన్స్ మేము జావా అండ్ DBMS ఈ 2 క్లియర్ చేస్తే మన జనరిక్ ట్రైనింగ్ అయిపోయినట్టు. వన్స్ జనరిక్ అయిపోయిన తర్వాతే మనకి స్ట్రీమ్ లోకి లైక్ స్ట్రీమ్ అలొకేట్ చేస్తారు మనకి. సో ఆ స్ట్రీమ్ ట్రైనింగ్ గురించి ఇదంతా మనం నెక్స్ట్ తర్వాత నేను స్ట్రీమ్కి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేశాక, సో అవన్నీ క్లియర్ గా తెలిసిన తర్వాత నేను మీకు మళ్ళీ అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఇప్పటికైతే ఈ జనరిక్ ట్రైనింగ్ లో ఇలానే ఉంటుంది. మనం జావా నేర్చుకోవాలి, DBMS నేర్చుకొని టెస్ట్ ఇవ్వాలి.
వన్స్ ఫస్ట్ అటెంప్ట్ లో మనకి 65% రాలేదంటే పెద్ద అసలు ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే మనకి ఇంకా 2 అటెంప్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అటెంప్ట్ పోయింది అంటే సెకండ్ అటెంప్ట్ ఉంది, సెకండ్ అటెంప్ట్ కూడా పోయింది అంటే థర్డ్ అటెంప్ట్ ఉంది. బట్ థర్డ్ అటెంప్ట్ లో మాత్రం కష్టపడి ఖచ్చితంగా ఒకవేళ థర్డ్ అటెంప్ట్ దాకా వచ్చామంటే సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా చదవాలి. వన్స్ థర్డ్ అటెంప్ట్ పోయింది అంటే మాత్రం జస్ట్ వెంటనే టర్మినేట్ చేసేస్తారు. మనం వెళ్ళిపోవడమే, అడగలేము కూడా. సో వెళ్ళిపోవడమే. సో సెకండ్ అటెంప్ట్ లో క్లియర్ చేయొచ్చు. ఒకవేళ అవ్వకపోతే థర్డ్ అటెంప్ట్ చాలా ఈజీగా ఉంటుంది, చేసేస్తాము. మనకు కావాల్సిందల్లా కాన్ఫిడెన్స్ మాత్రమే. DBMS కూడా అంతే, 65% రావాలి. దానికి 3 ఛాన్సెస్ ఉంటాయి. సో 3 ఛాన్సెస్ అయినాక మన ఆ 3 అటెంప్ట్స్ లో క్లియర్ చేస్తే మనకి అప్పుడు స్ట్రీమ్ అలొకేట్ చేస్తారు. ఒకవేళ ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేసేదామంటే వెంటనే స్ట్రీమ్ అలొకేట్ చేస్తారు. సో ఇప్పటి వరకు అయితే ఇది ప్రాసెస్ ఇలా ఉండేది. సో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే జావా DBMS నేర్చుకొని రండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో నాది ఆల్రెడీ జావా ఎగ్జామ్ అయింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంటే మాకు ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఒకసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అండ్ ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేయాలి అంటే ఏం చేయాలి అని కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుంటాము. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మీతో పాటు ట్రైనింగ్ వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఒకసారి షేర్ చేయండి. లైక్ మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది. ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మీకు ఏం జరిగింది ఎలా ఉంది అని. అప్పుడు మాకు పెద్దగా తెలుసుకోవడానికి ఎవరు లేరు, బట్ మీకు హెల్ప్ అయితే ఒకసారి అందరూ చూసుకొని వస్తే. సో తప్పకుండా మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. Do watch my videos, subscribe to my channel and support me. Thanks for watching.